వీటి పర్యవసానం వాటి వల్ల ఏం చేయాలి అనేటువంటి అంశంలో మొత్తం కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షానికి, కేంద్రంలో ఉండే ఎన్డీఏ పక్షానికే కాదు, ప్రతిపక్ష పార్టీకి, అలాగే ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకొని అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రాలు. ఎందుకంటే అందరి యొక్క సమన్వయంతో ఈ రాష్ట్ర పురోగతి సాధ్యము. ఎందుకంటే ఈరోజు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారు చేశారు ఏంటంటే, సరే దాదాపు చాలా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా పరిగణించేటటువంటి విధంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అక్కడ ఉండేటటువంటి సహజసిద్ధమైనటువంటి ఆ యొక్క భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి తీరుతెన్నుల వల్ల కావచ్చు. రాష్ట్ర విభజన అనంతరము సరే లోటు బడ్జెట్ తోటి వచ్చిందనేటటువంటి పరిస్థితుల్లో విభజన చట్టంలో కానీ కొన్ని హామీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవం. 2014-19 మధ్యలో, అలాగే 19-24 మధ్యలో కూడా 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము చేసినటువంటి చర్యలకి ఫలితంగా కొన్ని రకాల అంశాల్లో వెసులుబాటు 2019-24 మధ్య కూడా వచ్చింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనా తీరు సవ్యంగా జరగకపోవటం వల్ల, మానవ నిర్ణయాల లోపం వల్ల, అంటే అక్కడ పాలన సాగిస్తున్నటువంటి పాలకుల 19-24 మధ్య లోపాల వల్ల ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది చిన్నాభిన్నమైంది. ఒకవేళ శ్వేతపత్రం ఏదన్నా ఇచ్చిన, ఇప్పుడు వరకు అమరావతి, పోలవరం మీద ఇచ్చారు, కొన్ని రోజుల్లో ఆర్థిక పరిస్థితి మీద కూడా ఇచ్చేదానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. దానిలో ఏ అంశాలు ప్రతిబింబించాలని దాన్ని సమాచారాన్ని సేకరించడమే చాలా లోతుగా పరిశీలించాల్సినంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంత వేగంగా ఏం దొరకట్లేదు సమాచారం. అన్ని సేకరించాలన్నా కూడా మనం చూసాం, కరకట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో ఏం కాలిపోతాయో, వీటిని ధ్వంసం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నేను రాత్రి కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే, అది అంత తేలికాలండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టవచ్చు, కానీ వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి లెక్క, లేకపోతే ఆ డబ్బు ఎటు తరలించారనేటటువంటి అంశంలో 2 రోజులు లేట్ అయినా కానీ దాన్ని బయటికి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు, వీళ్ళు ఇష్టరీతిన వ్యవహరించారు కాబట్టి. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబిద్దేదానికి ఓవర్ నైట్ ఏమీ చేయలేరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా. ఎందుకంటే జరిగినటువంటి విధ్వంసాన్ని గుర్తించడమే చాలా కష్టంగా ఉంది. దాన్ని గుర్తించిన తర్వాత ఏ విధంగా ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, పద్ధతిగా చెల్లింపులు చెల్లించాలి, దాని ద్వారా అది అబ్యూజ్ అయింది, దాన్ని అబ్యూజ్ అయిందని ఎట్లా ట్రాక్లోకి తీసుకురావాలి. అదేవిధంగా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్లు ప్రతిరోజు కూడా వడ్డీ భారం పడతా ఉంది. బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, బడ్జెట్ రుణాల మీద 100 నుంచి 125 కోట్లు రుణము నెత్తి మీద వడ్డీ భారం పడుతుంది. అలాగే బడ్జెట్ ఏతర రుణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 7.5-8 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. బడ్జెట్ రుణాలు 5.5 లక్షల కోట్లు, అవి తెలిసినవే. దానికి సంబంధించి మళ్ళీ ఒక 150-200 కోట్లు, ఏదైనా కానీ 250-300 కోట్లు ఒక రోజుకి బడ్జెటేతర రుణాలు ఈ రాష్ట్రం మీద పడుతుంటే నెలకి 7,500 కోట్లు, సంవత్సరానికి 90,000 కోట్ల నుంచి 95,000 కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ ఎంత, మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎంత, అభివృద్ధికి దానికి కేటాయించాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత అని చూస్తే గడిచిన 5 సంవత్సరాల పాలన పరిస్థితి తీరు చూస్తే చాలా దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ముందు రాష్ట్రంలో ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ జరిగేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయో వాటిని కొనసాగించడం, ముందు పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టాల్సినటువంటి వాటా, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలు, అలాగే వివిధ ఏజెన్సీల ద్వారా రాబట్టేటటువంటి రుణాలకి సంబంధించి కానీ ఏ విధంగా వెళ్ళాలి ముందుకనేటటువంటి ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ దినకర్ గారు అడుగుతున్నామంటే మనం చూసాం